బ్రహ్మోత్సవాలు అంటే ఏమిటి? ఎందుకు నిర్వహిస్తారు? విశిష్టత ఏమిటి? ఎలా, ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయి? త్వరలో జరగనున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సాగేదే నేటి పరమార్థం. స్మరణాత్ సర్వ పాపఘ్నం స్తవనాదిష్టవర్షిణం దర్శనాన్ముక్తిదం శ్రీనివాసం భజే నిశం అని స్వామిని తలిస్తే అన్ని పాపాలు హరించబడతాయట. అందుకే తిరుమల దివ్యక్షేత్రం నిత్యం భక్తజన సంద్రమే. బ్రహ్మోత్సవాల సమయమంటే మరీను. అందుకే బ్రహ్మోత్సవాలకున్న విశిష్టతను ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అనేవి బ్రహ్మదేవుడు ప్రారంభించిన దివ్య పరంపర. ఇవి కేవలం ఆలయ ఉత్సవాలు మాత్రమే కాదు, లోకక్షేమానికి, శ్రీవారి అనుగ్రహం, భక్తుల ఆధ్యాత్మిక వికాసానికి దివ్య సంకేతం. ఈ 9 రోజుల ఉత్సవాలు భక్తులందరికీ స్వామివారి దివ్యమైన ఆశీస్సులను అందించాలని ముఖ్య ఉద్దేశంతో నిర్వహిస్తారు. బ్రహ్మ, ఉత్సవం అన్న పదాల కలయికే బ్రహ్మోత్సవం. స్కంద పురాణం, వామన పురాణం, బ్రహ్మాండ పురాణాల ప్రకారం విశ్వ సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ స్వయంగా శ్రీవెంకటేశ్వర స్వామివారికి మొదటి ఉత్సవం నిర్వహించాడనే ఐతిహ్యం ఉంది. అందుకే ప్రతి ఏడాది ఈ ఉత్సవం బ్రహ్మకు చెందినవిగా బ్రహ్మోత్సవంగా పిలుస్తారు. భక్తజన ప్రియుడు, ఆశ్రిత కల్పతరువు, కోరిన వరాలనిచ్చే కోనేటి రాయుడైన శ్రీవెంకటేశ్వర స్వామివారు వెలసి ఉన్న తిరుమల దివ్యక్షేత్రంలో అన్నీ అద్భుతాలే. నిత్య కళ్యాణం, పచ్చతోరణంగా ప్రసిద్ధిగాంచిన వెంకటాచలంలో ప్రతిరోజు ఉత్సవమే. సుప్రభాతం, తోమాల సేవ, సహస్రనామార్చన వంటి నిత్యోత్సవాలు, అష్టదళ పాద పద్మారాధన, తిరుప్పావడ సేవ, పూలంగి సేవ, శుక్రవారాభిషేకం వంటి వారోత్సవాలు, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, శ్రవణం వంటి నక్షత్రోత్సవాలు, కోయిలాళ్వార్ తిరుమంజనం, ఉగాది ఆస్థానం, తెప్పోత్సవాలు, పద్మావతి పరిణయోత్సవాలు, జ్యేష్ఠాభిషేకాలు, ఆణివార ఆస్థానం, పవిత్రోత్సవం, బ్రహ్మోత్సవం వంటి సంవత్సరోత్సవాలతో ప్రతిరోజు ఒక పండుగగా, ప్రతి పూట పరమానంద భరిత నివేదనలతో ఏడుకొండలవాడు ఏడాది పొడవునా పూజలందుకుంటూ ఉత్సవాల దేవునిగా ఆరాధింపబడుతున్నాడు. సంవత్సరానికి ఉన్నవి 365 రోజులే కాని కొండలరాయుడికి ఉత్సవాలు 450కి పైమాటే అంటే అతిశయోక్తి కాదు. అలంకార ప్రియుడైన శ్రీహరి వైభవాన్ని తిలకింప 1000 కన్నులైనా చాలవు. స్వామివారి ఉత్సవమూర్తి అయిన శ్రీ మలయప్ప తన ఉభయ దేవేరులు శ్రీదేవి